నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్ధవరం గ్రామంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే డర్టీ పిక్చర్ చూపిస్తాం. బుధురు గురువైపై టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దువ్వూరు రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు ధ్రువకుమార్ రెడ్డి తన అనుచర వర్గంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ధ్రువకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీలో చేరేందుకు వచ్చిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గత 2 నెలలుగా కూటమి ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. రాజగోపాల్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో శుభపరిణామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టి వారి కుటుంబాన్ని తమ పార్టీలోకి తీసుకొచ్చారన్నారు. గతంలో తన గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి కుటుంబం ఎంతగానో కష్టపడ్డారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలగటి భాస్కర్ రెడ్డి, చిలకూరు దశరథరామరెడ్డి, మద్దల్లి సర్వోత్తం రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పాదర్తి కోటారెడ్డి, నెల్లూరు జమోహన్ రెడ్డి, గండవరం సుష్మారెడ్డి, మర్రి ప్రమీల, దారా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలుగుదేశం అధ్యక్షుడు సత్యం రమేష్ గారిని, సత్యం లక్ష్మి గారిని, ప్రశాంత్ గారిని, ఓకేనా, తెలుగుదేశం పార్టీ కేఎస్ఆర్ కాంగ్రెస్ ఓకేనా, ఓకేనా, రాయ్ పరశువర్ధన్ గారిని, ఓకే, ఏ సమస్య అయినా పరిష్కరించే ఓకే మనిషి రాయ్ నాగేంద్ర, ఓకే సార్, ఓకే సార్, బీజూరు ఏడుకొండ గారు, ఓకే సార్, కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా రాయ్ మీరు ఓకేనా సార్, ఓకే, అవునా, ఏంది అడగల నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాడు మొట్టమొదట పెద్దలు మా అన్న రాజగోపాల్ అన్న, అలాగే మా ధ్రువయ్య ఇక్కడ నుంచే ఆ రోజు ప్రచారం ప్రారంభించాం. తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మా పార్టీ నాయకులు రామలింగన్న గారి నాయకత్వంలో ఈ యొక్క గ్రామంలో వీరిరువురు తండ్రి అలాగే తనయుడు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈరోజు మేము కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా రాజగోపాలన్ గారికి, మా ధ్రువకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మొట్టమొదట కోట ఎంపీటీసీ మేము ధైర్యం గెలుస్తామని ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా మా ధ్రువకుమార్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మా రాజగోపాలన్న ముందుకు వచ్చి మేము మద్దతు తెలుపుతామని చెప్పకపోతే మేము పోటీ పెట్టుంటాం అనేది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ రోజు మా దశన్నకి మద్దతుగా, అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుగా అన్నోడు నిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడి
పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు మా రాజగోపాలన్న, మా ధ్రువయ్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా వాళ్ళంటే ఇక్కడ అందరూ కూడా మంచి అభిమానం. ఎందుకంటే మేము ధ్రువ కోసం గతంలో కూడా నేను ఇంటికి వచ్చి కూడా నా ఎలక్షన్స్ కూడా అడిగా, నాయన సహాయం చేయనైనా అంటే, నా ఇది నా పరిస్థితి అన్నా, మేము ఒక పక్క ఉంటే ఒకే పక్క ఉంటామన్నా, మేము అట్లా రాలేమన్నా అని చెప్పి నిర్భయంగా ఆ రోజు మొహం అట్లాకుండా చెప్పాడు. ఎందుకంటే అది సిన్సియారిటీ. ఈరోజు అక్కడ ఏమి ఇబ్బందులు పడ్డారో నాకు తెలియదైతే, ఏ ఇబ్బందులు పడినా పడకపోయినా నేనంటే ఆయనకి అభిమానం ఎక్కువ. సునీల్ కుమార్ అంటే ఎమ్మెల్యే కాకపోయినా ఒక అన్నగా నేనంటే మంచి అభిమానం మా ధ్రువయ్యకి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేశా, అంతకన్నా ముందు మా దశన్న, మా సర్రు, మా జలీలు, అంతకన్నా ముఖ్యంగా మా వాకాడు మా నాయకులు ఎక్కడున్నాడు చంద్రభూషణ్ రెడ్డి గారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న కూడా మాట్లాడి మనం ఖచ్చితంగా సునీల్ మనోడే కదా, మన సొంతోడే కదా, ఎక్కడోడో కాదు కదా, మనం చెప్తే ఎన్నివాడు కదా అని చెప్పి అన్నని ఈ రోజు పార్టీలో చేర్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఇతర నాయకులు కానీ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంటే కనిపించడం లేదంటూ ఓ పిల్లోడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు ఇన్ఛార్జ్ బోదూరు గురవయ్యపై గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చలోక్తులు విసిరారు. వరగలి గ్రామంలో జరిగిన వైకాపా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై చేసిన విమర్శలపై ఎమ్మెల్యే పాసం సునీల్ స్పందించారు. వైకాపా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని అప్పుడే మీ నాయకులు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం ద్వారా ప్రయోజనం ఉండదని అన్నారు. బూదూరు గురవయ్యకు ఎమ్మెల్యే పాసం సునీల్ హితవు పలికారు. మీ నాయకులు డైరెక్షన్లు నడవకుండా వాస్తవాలు తెలుసుకొని విమర్శలు చేస్తే మరగడ ఉంటుందన్నారు. మీ మంగళాపూర్ గ్రామానికి 2 కోట్లతో రహదారి సౌకర్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం గ్రహించాలని, పిల్లోడు విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని గురవయ్యను తనదైన శైలిలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. సునీల్ కుమార్ 2024లో గెలిచి వెళ్ళిపోయినాడు అనేటువంటి ఒక మాట ఏదో పాపం పిల్లోడికి తెలియదు, ఏదో మాట్లాడు చెప్తే మాట్లాడు తప్ప అతనే సొంతంగా మాట్లాడిన పరిస్థితి లేదు. నేను పాపం తెలిసింట ఆ పిల్లోడికి మీటింగ్ పెట్టిన చోటు కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. ఆ వరగల్లో మీటింగ్ పెట్టారు చూడండి, ఆ పెద్ద ఆయన నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు, పక్కన ఉన్న ఆయన కూడా నాకన్నా ముందు వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. నాకు పాపం అక్కడ తెలియదు ఎవరు ముందు పోయారు అనుకుపోయారు. అలాగే వాళ్ళు మాట్లాడడం, పోలీసులు చూస్తాము ఎవరు రక్షిస్తారు, ఎవరు తెలియజేస్తున్నా. మీ గవర్నమెంట్ లో 15 కేసులు పెట్టారు నా పైన, మా నాయకుల పైనంతా కూడా కేసులు పెట్టారు. అదే మమ్మల్ని హింసించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీ సిఐ నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చాం, మీ ఎస్ఐకి మెరైన్ లో పోస్టింగ్ ఇచ్చాం. మేము ఆడ కక్షాదేం చేయాలి పోలీసు పైన అంటే పోలీసుల పైన పడతారు, తప్పదు. పోలీసు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. కానీ మీరు పోలీసులు వైపిస్తున్నారు. ఈసారి మేము వస్తాం, మీరు వస్తారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీరు వస్తారని? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? బ్రహ్మం గారు ఏమన్నా ప్రత్యక్షం ఏమన్నా రాబోయే రోజుల్లో మీరు వస్తారని చెప్పారా 29లో? అంటే మీకు మీరే ఊహించుకొని మీరే పకటికెళ్ళ, కానీ ప్రజలకి దాన్ని మీ పకటికెళ్ళని ప్రజలకి చెప్పడం అనేది మంచి పద్ధతి కదని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ చెప్తున్నా, మీరు పోలీసులకి ఉడతా వారింగ్లు ఇస్తే భయపడేవాళ్ళు లేరు, సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు వాళ్ళు కాబట్టి ఇంకో దగ్గర ఉంటారు. అంతేగాని మీలాగా ఇటువంటి వ్యవహారాలు చేసే పరిస్థితి కాదు. పోలీసుని బెదిరించడం మానుకోండి. ఎప్పుడు కూడా పోలీసు ఉంటే నేను ఎవడ తెలియజేస్తున్నా. అలాగే ఇంకోటి చెప్పారు, ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నా, మీ అన్ని బయట తీస్తా. ప్రతి మండలంలో మీ 5 సంవత్సరాల్లో మీ నాయకులు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారో రేపు అదే పని, నాకే కాదు మా నాయకులందరూ కూడా ఇదే పని, త్వరలో అన్ని కూడా బయట పెడతా. ఎవరు ఈ ల్యాండ్స్ ఆక్యుపై చేశారు? మాకేమన్నా చట్టపేరు ఉందా? తెలుగుదేశం పార్టీలో మేము ఎక్కడైనా సెంటు పొలంని మేము ఎక్కడ తీసుకున్నామా? చెప్పండి. ఛాలెంజ్. మీరు దొబ్బేసి పేదవాళ్ళ భూములన్నీ కూడా మీరు మార్చేసుకొని ఈరోజు మా పైన పడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి చెప్పారు, క్రిస్టిటీలో అన్నీ మేము ఏదో చేసామంట, అక్రమాలు అన్యాయం జరిగాయంట. అయ్యా, మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వచ్చిన తర్వాత 8 లక్షలు ఇచ్చాము ఎకరానికి. మీరు ఊహిస్తారా? 8 లక్షల ఎకరానికి ఇచ్చాము మేము. మీరు పేదవాళ్ళని తిప్పి చేసి డబ్బులు దొబ్బేవాళ్ళు, మీరు పేదవాళ్ళని బానిసలుగా చూసి చేసేవాళ్ళు. ఏనన్నా సిలికా అంతా మీ తాత ముత్తాతదా? పేదవాడికి సిలికా లేదా? మీకేనంత సిలికా అంతా కూడా
చిలకూరులు అంతా మీకేనా చిలిక? వేరే వాళ్ళు ఉండకూడదా? వేరే వాళ్ళ మనుషులు కదా? వేరే వాళ్ళ ఊళ్ళో పుట్టలేదా? మొత్తం మీరు చిలిక మొత్తం దోపిడీ చేసింది మీరు చేసి ఈ రోజు పెద్ద నీతివంతుల్లాగా ఆ అబ్బాయికి చెప్పి మీరు మాట్లాడించడం అనేది ఈ మంచి పద్ధతి కదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ సునీల్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? ఇంకెవరైనా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీ ఊరికి రోడ్డు వేసింది ఇదే సునీల్ కుమార్, ఇదే చంద్రబాబు నాయుడు. 2 కోట్లతో మీ ఊరికి రోడ్డు ఇచ్చా. ఈ రోజు నడిచే రోడ్డు ఈరోజు మా పుణ్యం అని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ ఊళ్ళో జరిగినటువంటి మొత్తం టోటల్ సిమెంట్ రోడ్డు అని వేసింది ఇదే తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. మనకు తెలిస్తే కదా పాపం, మనకు తెలియకుండా వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బట్టి పెట్టి చదవడం అనేది మంచి పద్ధతి కదా బాబు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాపం ఇక్కడికి వచ్చి మాకు తగులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా పెద్ద నాయకులకి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇరిగేషన్ 5 పనులు చేశా, 25,50,000తో పనిచేశా. సీసీ రోడ్లు 7 వేసా నీ ఊర్లో, 29 లక్షలు. అలాగే పంచాయతీ ద్వారా భవనం ఒకటి కట్టించా, 13 లక్షలు. అలాగే శ్మశాన వాటిక 10 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశా. అలాగే ఆర్డబ్ల్యూఎస్ బోర్లు 5 వేసా, 4 లక్షల రూపాయలతో. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు 17 ఇచ్చా నీ ఊళ్ళో చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన. మొత్తం 2,82,00,000 రూపాయలు 2 సంవత్సరాల్లో నీ మంగళపూర్ లో అభివృద్ధి చేసింది నేను, ఇంకోరు కాదు. గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. నీ ఊరికి రోడ్డు చూడండి, తార్ రోడ్డు వేసింది నేను. కాబట్టి మనం ఏం చేయరా పాపం, నీ చేతిలో ఏముందిలే పాపం, నేను అన్న పాపం వేస్ట్. కానీ అలాగే ఇంకోటి చెప్పారు, ముఖ్యంగా కోటలో ఎస్సీ యొక్క రెసిడెన్షియల్ స్కూలు ఎత్తేస్తే ఎమ్మెల్యే గారు గమ్మున్నారు. నేను మాట్లాడాడు, నేను గమ్ముండలేదు నాయన, నీకు తెలిసినట్లేదు. మొట్టమొదటి తిరగబడింది నేనే. కావాలంటే ఎడ్యుకేషన్ ఉన్నాడు, కానీ మంత్రి గారిని కూడా గట్టిగా నేను అడిగానని చెప్పి నేను తెలియజేస్తాను. నేను అసెంబ్లీకి పోతున్నా, ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ఎందుకంటే నేను ఈరోజు అట్లా అన్యాయం చేసేవాడిని కాదు. ఈరోజు వచ్చేటువంటి స్కూల్ కూడా ఎక్సలెంట్ సంబంధించినటువంటి స్కూల్ విషయం ఏంటంటే పెద్ద ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఈ యొక్క ఎంసెట్ కానివ్వండి, అలాగే ఎంబీబీఎస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి అందరూ కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చేటువంటి బ్రహ్మాండమైన స్కూలు ఇక్కడ పెడుతూ ఉన్నాం. కాబట్టి స్టేట్ లో 3 శాంక్షన్ అయితే గూడూరు తీసుకొచ్చా. అది తెలిసినట్లే కోటలో రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ తెచ్చింది నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మళ్ళీ దానికి ₹1 కోటి రోడ్డు వేయించా. అంటే ఎన్ని చేసింది నేను కదా, సునీల్ కుమార్ కదా. కాబట్టి ఈ హాస్టల్ విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఆల్రెడీ మన వరగల్లో పెద్ద బిల్డింగ్ కూడా ఉంది, అది కూడా నేను మంత్రి గారికి చెప్పా. ఆ బిల్డింగ్ లోనే షిఫ్ట్ చేయమని చెప్పా ఆ స్కూల్ని. కాబట్టి సెక్రటరీ గారు తొందరపడి ఏదో వ్యవహారం చేశాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆయన ఏదో చేశాడు. ఆ రోజే తల్లిదండ్రులు తెలియచుంటే బాగుండు. తల్లిదండ్రులందరూ కూడా పాపం నాకు కూడా తెలియదు, నేను ఊర్లో ఉండి నేనే కూర్చునేవాడు హాస్టల్ దగ్గర. మీరు పోలీసుల్ని భయపించేటువంటి కార్యక్రమం చేయకండి. మిమ్మల్ని చూసి ఏ పోలీసు భయపడ్డారు గుర్తుపెట్టుకోండి. మీరు మీ కథ తెలుసు, మీ కథ చూసాం. 11 సీట్లు గెలిస్తేనే మీరు ఏదో వ్యవహారంగా పోటుగాళ్ళలాగా ఈసారి వస్తే మంచి చేస్తారని పోలీసుని భయపిస్తున్నారు. పోలీసుని భయపించేంత సీను, సత్తా మీకు లేదు. ఎందుకంటే వాళ్ళు పనిచేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లో మీలాగా అవినీతి పరుల పరిపాలనలో కాదు, మీలాగా దొంగ కేసులు పెట్టే పోలీసులు ఈ జిల్లాలో లేరని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ 16,500 కుటుంబాలు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ ఆధారపడ్డారు. వాళ్ళ ఉసురు తగిలేటువంటి కార్యక్రమం మీరు ఉంటుంది. ఆ ఉసురుతోనే మళ్ళీ కొట్టుకోపోతారని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై విమర్శలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు ఇన్ఛార్జ్ బూదురు గురువైపై కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. కోట పట్టణంలోని ఎస్కేబీ ఫార్మ్స్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, తిరుమూరు మురళి, మీజూరు మల్లికార్జున్, ధారా సురేష్ మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో నాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత నేడు అభివృద్ధికి చిహ్నంగా నిలిచిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పాశం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా 2,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాంటి మచ్చలేని ఎమ్మెల్యేపై విమర్శలు, ఆరోపణలు చేస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, షేక్ షంషుద్దీన్, సిద్దపరెడ్డి పోలమ్మ, ఇన్నమాల అనోల్క్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారిని డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని నిరసనగా దాన్ని ఖండిస్తూ ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా గురవయ్య గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను రాజకీయంలోకి వచ్చి 2015 నేను వచ్చాను.
నేను నియోజకవర్గంలో ఎంతోమందికి తెలుసు అని నేను అనుకుంటున్నా. నువ్వు ఎంపీపీగా ఉండి ఈ రోజున ఎంతమందికి నియోజకవర్గంలో తెలుసు అనేది నీ ఆత్మ పరిశీలన నేను చేసుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ రోజుగా ఒక పద్ధతిగా వచ్చి బయటకు వచ్చి మా ఎమ్మెల్యే గారిని అడిగేంత దమ్ము నీకు ఎక్కడుందని అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు వైసీపీ ప్రభుత్వంలో 2021లో నువ్వు పెంచిలే అనే వ్యక్తికి జాబ్ తీసిస్తాను, డ్రైవర్ జాబ్ అని అతని దగ్గర 90,000 రూపాయలు తీసుకున్నావు. నువ్వు నీకు తెలుసుగా, గుర్తున్నదా? అదే విధంగా ఇంకొకటి వరప్రసాద్ అనే వ్యక్తి దగ్గర జాబ్ తీసిస్తానని 70,000 రూపాయలు తీసుకున్నావు. అదేవిధంగా కాగితాలపురం అనేటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని నువ్వు జాబ్ ఇప్పిస్తానని వాళ్ళందరినీ మోసం చేస్తే వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మనాయుడు గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళని బెదిరించిన దాఖలాలని నువ్వా మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించేది? గురవయ్య, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. ఎవరో కొంతమంది నీకు సహాయం చేస్తే ఈ రోజున గూడూరు ఇన్ఛార్జిగా నీకు ఇచ్చేసారని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటము, నువ్వు ఏదో మైక్ ఇచ్చారని చెప్పి కొత్త పిచ్చోడు పొద్దెరిగినట్టుగా మాట్లాడటం అది సరైన విధానం కాదు. గురవయ్య గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని మీరు ఎదుగుదలగా తీసుకోవడాలే కానీ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తిమైన బురద చల్లటువంటి కార్యక్రమం చేస్తే మీకు పుట్టకథలు ఉండవని మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రభుత్వ భూమి, మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్తా ఉన్నారా? సరే, దానికి కూడా నేను సిద్ధమే. మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ భూముల్లో అన్యాయంగా ఇసుకెత్తేస్తుంటే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి లారీ లాపిన ఘనత. మైక్ దొరకడం మొదటిసారి అన్నట్టుగా పాపం గురవయ్య మైక్ తీసుకొని కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అయిన పాసెం సునీల్ కుమార్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరిగింది. అనవసర రాద్ధాంతం ఎందుకు? ఆయన ఏదో ఒక 2029లో ఒక సౌండ్ వస్తుందని చెప్పారు. సౌండ్ సంగతి తర్వాత, సౌండ్ వచ్చే రోజుకు నువ్వు ఉంటావా? కోట పట్టణంలో 1 కోటి రూపాయలతో పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు ఇక్కడ. అది అట్లాగే వదిలేశారు. మళ్ళా మా లోకేష్ బాబు గారి చేత రీసెంట్గా ఇండోర్ స్టేడియం ఓపెన్ అయింది. అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు, ఆ గవర్నమెంట్లో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము ఎమ్మెల్యేగా దాంట్లో గెలిచి మేము మారిపోయాం. వాస్తవమే, మారిపోయాం కాబట్టే దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్, ఆ తక్కువ పరిధిలోనే సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు మీ మండల పార్టీ అధ్యక్షుడి ఇంట్లో ఇచ్చామయ్యా మేము. పార్టీలు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడి తండ్రికి సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిన ఘనత పాసెం సునీల్ కుమార్ది. ఒక్కసారి మీరు దాన్ని చూసుకోండి. మీరు అటువంటి వ్యక్తి పైన బురద జల్లుతున్నావు. అసలు నీకు పాసెం సునీల్ కుమార్ అసలు మీకేం తెలుసు? ఈరోజు ఇక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ఒక లీడర్షిప్ లో ఉండారు అంటే దానికి మూల కారణం పాసెం సునీల్ కుమార్. కాలర్ ఎగరేసి చెప్తాం మేము. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఎంపీటీసీలు ఉన్నారు అంటే ఆ ఎంపీటీసీలు సాక్షాత్తు మా మైనార్టీలకు ఇచ్చారంటే దానికి కారణం పాసెం సునీల్ కుమార్. కోట పట్టణంలో 16 ఎంపీటీసీలో 16 వార్డు మెంబర్లో 6 మంది 7 మంది మైనార్టీలు ఉన్నారంటే దానికి కారణం పాసెం సునీల్ కుమార్. ఇంతమంది లీడర్స్ ని తయారు చేశాడయ్యా పాసెం సునీల్ కుమార్. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ సెంట్రల్ ని డిఎస్సి పైన అనవసరం రాద్ధాంతం. ఇంకేం సబ్జెక్ట్ లేదు మీకు మాట్లాడుకోవడానికి. పేదలు కష్టపడి చదివి జాబ్స్ కొట్టారు వాళ్ళంతా. ఈరోజు మీ చేత కాక 5 సంవత్సరాలు డిఎస్సి వదలడం మీ చేత కాక ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పేసి జాబ్స్ వస్తే డిఎస్సిలో 16,500 మంది పేదలు జాబ్స్ కొడితే వాళ్ళకి ఎసరు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ వల్ల అయితే కాదు. ముందుగా నీ సీట్ని నువ్వు కాపాడుకో. నువ్వు చివరి దాకా ఉంటావో లేదో చూసుకో. ముందు నీ సీట్ చక్కదిద్దుకోవా. పరిచయ కార్యక్రమం ఉండి నీ అందరికీ బడిగా ఆడుకో. నువ్వు ఫలానా నువ్వు చెప్పుకో. అంతవరకే మైక్ పట్టుకొని, నీకు మైక్ పెట్టుకోమని చెప్పావు కానీ ఇస్తరాకులు ఎత్తమన్నావు కానీ ఇవన్నీ నీకెందుకా? నీ విలువ ఎంత ఉంటుంది మీ లీడర్స్ కాడ అది చూపించుకోవా నువ్వు. ఈ మర్చిపోయి ఎన్ని పాసెం సునీల్ కుమార్ మీద నువ్వు విమర్శలు చేసే స్థాయి నీది కాదు. ఆ స్థాయి కాదు నీదే, గుర్తుపెట్టుకో.
ఎక్కడన్నా పోయి ఒకసారి కనుక్కో. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత ఈ నియోజకవర్గానికి అంత డెవలప్మెంట్ చేసిన నాయకుడు ఎవరైనా ఉండారంటే ఒక్క దళిత ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. నువ్వు కోస్టల్ బెల్ట్ ఎక్కడన్నా పో, ప్రతి ఊరు పో, ప్రతి విలేజ్, ప్రతి గ్రామంలో పాసెం సునీల్ కుమార్ గారి చేత శంకుస్థాపన చేయని ఊరు లేదు. ప్రతి ఊర్లో శంకుస్థాపన రాయి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అది డెవలప్మెంట్ అంటే. ఎన్ని పెట్టి అనవసరంగా రాద్దాంతో ఎందుకు నీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నావు? ముందు ఊరూరు తిరుగో, ప్రతి ఊర్లో తిరిగి మాట్లాడుకో, చూసుకొని రా. దాని తర్వాత రా మాతో మాట్లాడు, ఇక్కడ కూర్చో, మా ముందు కూర్చో, కుర్చీలో కూర్చోబెట్టి మాతో డిబేట్కి రా. అప్పుడు ఎందుకు చూపిద్దాం నీకు? అనవసరం మాటలు మాట్లాడుకో. నాకు చెప్పారు కదా మా వాళ్ళు, అదే జరుగుతుంది. తర్వాత అనవసరంగా మాట్లాడి నీ స్థాయి దిగదార్చుకోబాక. విలువ ఇచ్చాడు నీకు, ఏందో తీసుకో, అవకాశాన్ని అందిపుచ్చుకో, కష్టపడు. ఎవరైనా పేదనికో నుంచి 1వ క్లాస్ నుంచే వస్తారు, ఎవరు కూడా రా. పైకి వచ్చా, నీకు ఉంది, మా ఓడి చెప్పినట్టు నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, రా. అంతేగాని అనవసరం రాద్దాంతం చేసి అబాసు పాలు కాబాకు గురవయ్య. అనవసరం ఎందుకు చెప్పు, ఇవన్నీ కూడా అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇక్కడ ప్రతి ఊరు తిరిగి వాట్ తెలుసుకొని దాని తర్వాత మీరు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పై విమర్శలు చేస్తే వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదురు గురవయ్యకు డర్టీ పిక్చర్స్ చూపిస్తామంటూ కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. వరగలి గ్రామంలో జరిగిన వైకాపా సమావేశంలో బూదురు గురవయ్య గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పై చేసిన విమర్శలకు టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. కోట పట్టణంలోని మద్దాలి సర్వోత్తం రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చాటంచెట్టి చెంగల్రావు, మర్రి పోలయ్య, సురేంద్ర, వేణు మాట్లాడారు. కొత్తపట్నం పంచాయతీలోని క్రీసిటీ ద్వారా పేదల భూములకు సరైన పరిహారం అందించిన ఘనత ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్కి దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా రహదారులు, ప్రభుత్వ భవనాలను కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో నాయకులుగా ఎదుగుతున్నారంటే ఒక పాశం సునీల్ కుమార్ వల్లనే అని గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, డర్టీ పిక్చర్స్ చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. నిన్నటి రోజున ఒక బడబొక్కల ఆయన వచ్చాడు చిలకూరు మండలానికి. ఏం పేరు ఆయన పేరే? ఆయన పేరు కూడా మనకు తెలుసు, గురవయ్య అంట. ఆయన వచ్చి మా సునీల్ గారిని ఏదేదో నోటికి వచ్చినట్టు విమర్శించి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయాడు. అసలు ఆ సునీల్ సార్ గురించి అతనికి ఏం తెలిసిన మాట్లాడు. ఫస్ట్ పాయింట్, అతనికి ఏం తెలియదు. ఎవడో రాచ్చాడు, దాన్ని ఎత్తుకొచ్చాడు. దాన్ని ఎత్తుకొచ్చి వాళ్ళు వెనక్కి కూర్చుండే వాళ్ళని అడిగినా తెలుసుకో ఉండాల్సింది. నాకు తెలిసినంతట్లో సునీల్ సారు, మేము ప్రతిరోజు మీటింగ్ అయినప్పుడల్లా గూడూరు ఆఫీస్కి పోతాం. ప్రతిరోజు 100 మందికి భోజనాలు పెడతాం. ప్రతి ఊళ్ళో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తరువాత ప్రతి గ్రామంలో 20-30 మంది పేర్లు మా సునీల్ ఏకదాటిగా చెప్పేస్తాడు. అంటే ఏ ఊరికి పోయినా నాయన పోలయ్యారా, రా గురవయ్యారా, అయ్యారా అన్ని చెప్తాడు. నీకు 3 సంవత్సరాలు టైం ఇస్తాం, ఇంక ఎలక్షన్ 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరంలో ఊరికి 2 పేర్లు చెప్పు. నువ్వు ఏదో వచ్చినామా, చేసుకున్నామా, మాట్లాడామా చెప్పు. మా దేవతన తప్పుంటే ఏలెత్తి చూపించి రా. నీకు సునీల్ సార్ దాకా బళ్ళా, మేము వస్తాం. చోటా నాయకులు ఉండం, మేము కార్యకర్తలమే. ముందు మాతో పోట్లాడు, తర్వాత సునీల్ సార్ దగ్గరిపోదు. నువ్వు వస్తానే సునీల్ సార్ దగ్గరికి ఉంటే నీకు వేరే విధంగా భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూడు, అది చూపిస్తాం నీకు. బాలకృష్ణ సినిమా చూసే ఉంటావు, భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూడు. నీకు మొత్తం అది చూస్తే నీకు క్లైమాక్స్ అర్థమైపోద్ది. ఇక మీదట మర్యాదగా వచ్చావా, వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారు కదా, దాని గురించి కూడా నువ్వు చదువుకో ఉన్నట్టున్నా ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మర్యాద ఎందుకు ఇస్తున్నామంటే, మా సునీల్ సార్ని అన్న అన్నావు, ఓకే బాగుంది. ఏంటంటే అన్నాన్ని గౌరవం ఇచ్చావు, నీకు కూడా అదే గౌరవం ఇచ్చావు. ఇప్పుడు గౌరవం ఇస్తున్నాము. నా పేరు మర్రి పోలయ్య, మాది కోట, నేటివ్ ప్లేసు. నువ్వు ఎనీ టైం రావచ్చు ఇక్కడికి, కోటకి. నేను తీసుకురా. ఈసారి కన్నా సునీల్ సార్ మీద కానీ ఏదన్నా అవాకులు చవాకులు కానీ పేలితే ఇక వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. వాడు కొడాలి నాయని కంటే ఎక్కువ మేము దిగితే అది గుర్తుపెట్టుకొని ఇక మీదట ఇక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే నీకు తర్వాత నీ అనుకున్న వాళ్ళని అడుగు, మా సంగతి కూడా చెప్తాడు. మా సునీల్ సార్ అనసి పెట్టుకుంటాం మమ్మల్ని. ఖబర్దార్ గురవయ్య. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్కి ఏదైతే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు
బూదులు గురవయ్య ఉన్నాడో ఆయన సత్య దూరమయ్యే మాటలు మాట్లాడి అసభ్యకరంగా అంటే అనుచిత వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ బూదులు గురవయ్య అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు రాజకీయ అనుభవం లేదు. ఈయన వయసు, ఆయన పిల్ల బచ్చాగాడు. ఇతను కనీసం సునీలన్న గారి యొక్క యాక్టివిటీస్ తెలుసుకోకుండా ఆయన 2014 నుంచి 19 వరకు ఏం చేశాడు ఈ డివిజన్కి, ఇదే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అది ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేస్తాడో ఏం తెలుసుకోకుండా వాళ్ళ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు మెప్పు పొందడానికి, ఆ బీడీలో ఉన్నటువంటి ప్రజలను ఇంప్రెస్ చేయడానికి ఆయన సత్య దూరమైన మాటలు మాట్లాడాడు. చాలా బాధాకరం. బూదులు గురవయ్య గారు, నీకు ఒకటే చెప్తున్నా, ప్రజలు నిన్ను ఆశ్రయించుకుంటారు, మా తెలుగుదేశం క్యాడరు నిన్ను తరముతారు. ఎందుకంటే సత్యమైనటువంటి ఆరోపణలు చెయ్యి. నువ్వు చెప్పావు ఏమనంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతో దోచుకుంటున్నారు, ఆక్రమిస్తానని చెప్పన్నారు. ఎక్కడైనా ఒక పేరు చూపించు. నువ్వు గూడూరు డివిజన్లో నీకు అసలు ఒక పంచాయతీ తెలియదు, మీ చిలకూరు మండలం ఎన్ని పంచాయతీలు ఉన్నా నీకు తెలియదు. ఒక మాట చెప్తున్నా, అదే క్రిస్టిటీ గుళ్ళో క్రిస్టిటీ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జా చేశారు, గవర్నమెంట్ భూమిని అన్నావు. అసలు నీకు క్రిస్టిటీ అంటే పేరు పడడమే నీకు ఆగట్లా. క్రిస్టిటీ అనేది నువ్వు బాగా నీకు ఉచ్చరించలేకపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, క్రిస్టిటీ రైతులకి సునీలన్న చేసిన పనికి ఆయనకు పాలాభిషేకం చేశాం, మా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేశాం. ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్కి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పించిన ఘన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు, మా ఎమ్మెల్యే సునీలన్న గారని చెప్తున్నా. ఈరోజు క్రిస్టిటీ కోసము 962 ఎకరాలు ప్రభుత్వం వారు తీసుకుంటే ఆ ప్రభుత్వం వారు అక్కడ బెనిఫిట్స్ గుర్తించే విషయంలో గందరగోళం చేస్తుంటే సునీలన్న గారు ఏం చేశారు తెలుసా? గురవయ్య గారు వినండి, సునీలన్న గారు క్రిస్టిటీ రైతులతో సమావేశం పెట్టి మీకు ఒక సెంటు పొలానికి కూడా హామీ నేను ఇస్తున్నాను, మీరు ఎక్కడ గందరగోళం పడపాకండి, నేను పొద్దు నుంచి మీ ఊరికి టీములు పంపిస్తున్నా, ఆ టీముల దగ్గర కలిసి ఉండి మీరు మీ పొలాలు రాయించుకోండి, పట్టాలు రాయించుకోండి, డీకెట్లు రాయించుకోండి, సీసీఎఫ్ రాయించుకోండి, ఎంజాయ్మెంట్లు ప్రభుత్వ భూములు ఉండే ఎంజాయ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు రాయించుకోమని చెప్పి ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆ టీంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మాకు ఇన్ఛార్జీలు ఇచ్చి అక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు. నెల్లూరు జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దలు పొక్కలి బాలాజీ, జంగిట కృష్ణయ్య, దువ్వూరు శ్రీనివాసరెడ్డి సమక్షంలో జాతీయ జెండా ఎగరవేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ప్రాణత్యాగం చేసిన దేశ నాయకుల త్యాగాలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ కటారి జయజయరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడైన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా తహసీల్దార్ వివరించారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భావాన్ని చాటుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అటెన్షన్ స్టాండ్. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు జెండాని కిందకి దింపి మన జెండాని పైకి ఎగరవేశాం. కాబట్టి జనవరి 26కి ఈ రోజుకి తేడా ఏంటంటే జనవరి 26 జెండా ఆవిష్కరణ, జెండా వందనం. ఈరోజు జెండా ఆవిష్కరణ అంటే కింద నుంచి పైకి లాగి జెండా ఎగరేస్తాం. ఆ రోజు ఏంటంటే వందనం కాబట్టి పైన నుంచి ఎగరేసి వందనం చేస్తాం, జెండా వందనము. దీనికి ఎంతో త్యాగమూర్తులు పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనము ఈ మాదిరిగా స్వేచ్ఛా స్వతంత్రంగా జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన రోజుగా మనము గుర్తుంచుకోవాలి. పిల్లలు కూడా వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణలో వచ్చారు. చాలా బాగా చక్కగా ఉంది. ఈ వేషధారణ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఈ విధంగా అనేక దేశభక్తులందరూ స్వాతంత్రం కోసం పోరాడి తర్వాత అంబేద్కర్ దానికి రాజ్యాంగాన్ని రచించి మనకు జనవరి 26, 1950న మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఈరోజు మనము ఇండిపెండెన్స్ డే, మనకు స్వతంత్రం వచ్చిన రోజుగా మనము జరుపుకుంటున్నాం. జై హింద్. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకోవాలని, వారి త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు పోలీసు సిబ్బంది స్వీట్లు పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి నినాదాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జగత్తు కలకల నవ్వింది, రాణి మహాతుడు చకచక నడవక కమ్మించపోయింది, భూదేవి కమ్మించపోయింది. రాణి మహాతుడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాతుడు కన్ను ఇప్పగా గడగడ వణికింది, అరాజం గణగణ వణికింది. గాంధీ మహాతుడు బయలుదేరగా. భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలకి కలిపి ఒకే ఒక ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఇది ఆగస్టు 15. ఈ ఆగస్టు 15కి ఎంతోమంది మహనీయులు తమ యొక్క జీవితాలను త్యాగం చేసుకుని చాలామంది ప్రజలని ఎడ్యుకేట్ చేసి మనగా ఒక పౌరసత్వం ఉండాలి, మనమందరం భారతీయులు, మన దేశం యొక్క సంపద, మన దేశం యొక్క ఆస్తులు అన్నీ ఈ దేశానికే చెందాలి, ఈ దేశ ప్రజల కష్టం ఈ దేశానికే చెందాలన్న ముఖ్య ఉద్దేశంతో కష్టపడి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 సాధించడం జరిగింది. కాబట్టి ఈ పండగని
ఈ భారతదేశంలో జరిగే ఏకైక పండగని మనందరం చాలా చాలా గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దేవదానం ఆధ్వర్యంలో 20వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, దుర్గాబాయి దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందు పెట్టుకున్నా ముందు అదే లైన్ అఖిల్ సార్ పాప ఇంకొద్ది పోటీ ఇంకా ఇంటికి కావాలి మా అమ్మా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవము మనము దేశమంతా జరుపుకుంటాం. మామూలుగా అయితే ఎన్నో మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. అన్ని భిన్న మత ఏక దేశం అన్నమాట. అన్ని మతాలు ఉన్నప్పటికీ వాళ్ళు వేరువేరు పర్వదినాలు జరుపుకుంటున్నప్పటికీ దేశమంతా కలిసి ఏకంగా జరుపుకునేటటువంటి పర్వదినం రెండు పర్వదినాలు. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండోది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని చెప్పుకుంటాం. అది January 26 వస్తుంది. ఎందుకని మనం ఈ యొక్క దినాన్ని జరుపుకుంటాము? దేశమంతా ఏకంగా ఎన్ని మతాలున్నా ఎన్ని జాతులున్నా జరుపుకుంటామంటే కేవలము మన పూర్వీకులు, మన గొప్ప నాయకులు బ్రిటిష్ వారి దగ్గర నుంచి మన దేశాన్ని స్వంతం చేసుకున్నారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ స్వాధీనం అయిపోయినటువంటి మన దేశాన్ని వాళ్ళు పూర్తిగా స్వాధీనం చేసుకొని మన మీద రాజ్యం, మన మీద అధికారం చెలాయిస్తున్నటువంటి
ఆ బ్రిటిష్ వారిని, వేరే దేశపు వారిని ఈ దేశం నుంచి ధైర్యంగా అందరు కలిసి కట్టుకొని ఐకమత్యంగా మన దేశం నుంచి వారిని పంపించి వేసినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరం ప్రతి చిన్న బిడ్డల కాడ నుంచి పెద్దవారి వరకు గర్వంగా చేసుకునేటటువంటి ఈ ముఖ్య పర్వదినం స్వాతంత్ర దినోత్సవం అని గర్వంగా మనం ఇది మన యొక్క ఘనంగా మనం చెప్పుకోవచ్చు. మనం సాధించినటువంటి ఘన విజయంగా ఈ యొక్క దినాన్ని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ దినం ఈ యొక్క ఉద్దేశంలో ఈ యొక్క పర్వదినంలో మీ అందరితో కలిసి పాల్గొని సంతోషించగలగడానికి ఇచ్చినటువంటి సహాయం దినోత్సవ సందర్భంగా ఈ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరుపుకోవడం జరిగింది. మన దేశం స్వాతంత్రం బ్రిటిష్ వారి ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రం 80 సంవత్సరాల్లో మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఎక్కడో అట్టడుగున్నటువంటి మన దేశం ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి 5 పెద్ద దేశాల్లో మంది ఒకటిగా తీర్చబడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అనేకమైనటువంటి మైలురాళ్లను మనం దాటుకుంటూ వచ్చాం. అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన దేశం విశాలమైనటువంటి దేశం. అలాగే పంటలతోనూ రకరకాలుగా వనరులు ఉంటూ ఆ వనరులను ఎలాగా సద్వినియోగం ఎలాగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకు ప్రణాళికలను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా మనం దేశాన్ని, రాష్ట్రాన్ని, అలాగే జిల్లాను, మండలాన్ని, గ్రామాలని మనం తయారు చేసుకోవటానికి ఈ రోజు ఉన్నటువంటి గర్వించదగ్గ స్థాయిలో మన దేశం ఉంది అంటే కేవలం ప్రణాళికల ద్వారా మనందరి యొక్క సహాయ సహకారాల ద్వారా ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. వాస్తవంగా పండుగలు అనేటువంటిది ఏదో ఒక పండుగ ఒక కులానికి, మతానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇది మాత్రము అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు సంతోషంగా చేసుకున్నటువంటి పండుగ ఈ యొక్క జాతీయ పండుగ. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. ఎందుకంటే బ్రిటిష్ వారి దాశ శృంగలాల్లో ఉంటూ అనేక మంది త్యాగ ఫలితమైన అనేక మంది తన ప్రాణాల్లో అర్పించారు. అయితే ఆనాడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అనేక మంది జాతీయ నాయకులు ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించినటువంటి ఈ సందర్భంగా మనకు ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. దాన్ని బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి యొక్క ఆలోచన ఉద్దేశం కాకుండా మన సొంతంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని తద్వారా మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుతూ వస్తున్నటువంటి దేశ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, అలాగే గ్రామ స్థాయిల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆఫీస్ స్టాఫ్కి, అదేవిధంగా రేషన్ డీలర్లకి, టీచర్లకి, ముఖ్యంగా భావి భారత పౌరులకి, పిల్లలకి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక చెప్పాము మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని. ఈ స్వాతంత్రం అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి మన భారతీయులు ఎంతో కష్టపడి పోరాడి స్వాధీనం మనం సంపాదించుకున్నాం. ఇందాక చెప్పినట్టు ఆ బ్రిటిష్ వాళ్ళు, ఆ రాజ్యం, ఆ పోరాటాలు మీ చిన్నపిల్లలకి ఏమీ అర్థం కావు. ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఇక్కడున్న వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే వస్తున్నారు. ఇప్పుడు వినాల్సింది మీరు చిన్నపిల్లలు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ జెండాలు ఎన్ని రంగులు ఉన్నాయి? అవి సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా? చెప్పాలి చూసి. సమానంగా ఉన్నాయి. అలాగే మన దేశంలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని భాషలు సమానమే. ఆ విషయం చెప్పడానికే ఈ జెండాలో ఉన్న 3 రంగుల్ని కూడా సమానంగా ఉంచారు. అర్థమైందా? మీరు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా అందరూ సమానమే అని చెప్పడానికి ఈ జెండాని 3 రంగుల్లో సమానంగా ఉంచాం. మీరు కూడా అలాగే కలిసి ఉంటారు. అందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎవ్వరు లేరు, అందరూ సమానమే. రెండోది ఏంటంటే ఈ స్వాతంత్రం సంపాదించుకోవడానికి అప్పుడు వాళ్ళు
బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు, జైళ్ళకి వెళ్ళారు, అన్నీ చేసేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి దేశం కోసం? ఎవరి పని వాళ్ళు చేయాలి. దానికి మించిన దేశభక్తి ఏదీ లేదు. ఇప్పుడు నేను ఎంఆర్ఓగా ఏం చేయాలి? పిల్లల సర్టిఫికెట్లు టయానికి ఇవ్వాలి, లేదా బ్యాంక్ పాస్బుక్, పొలంకి సంబంధించిన పాస్బుక్స్ పెట్టినప్పుడు వాటిని కరెక్ట్ టైంకి పరిష్కరించాలి. ఆ సర్వేలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు వచ్చిన అర్జీని వెళ్ళి పొలానికి సంబంధించి కొలవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి? శాంతి భద్రతల్ని కాపాడాలి. గొడవలు జరుగుతుంటే ఎవరు వస్తారు? వాళ్ళు వచ్చి గొడవ ఆపేస్తే అక్కడితో సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు పిల్లలుగా టీచర్లు ఏం చేయాలి? పిల్లల్ని చదువు చెప్పాలి. మీరేం చేయాలి? చక్కగా చదువుకోవాలి, ఆడుకోవాలి, రాసుకోవాలి. చదువుకోవాలి, రాసుకోవాలి, ఆడుకోవాలి. మీ పని అంతే కదా. ఎవరి పని వాళ్ళు చేస్తే, మీ మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళ పని ఏంటి? సమాజంలో జరుగుతున్న వాస్తవాలని, అన్యాయాల్ని బయటకు తీసుకురావాలి, అందరికీ తెలియజేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే దానికి మించిన దేశభక్తి ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం ఇప్పుడు ఎవరితో పోరాడి జైళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తే దానికి మించిన దేశభక్తి ఏదీ లేదు. కాబట్టి మీరందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి, మనం దేశాన్ని ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలంటే ఎవరి పని వాళ్ళు చక్కగా చేయాలి. చెప్తారా అందరికి వెళ్ళి? మీరు కూడా చేస్తారా? ఓకే, వెరీ గుడ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తీసుకుని అందరం బాగుంటుంది. స్పాట్ బాగుంది, అందరూ అన్ని తీసుకోవచ్చు. అట్టకుండా ఆవాలు మట్టం లేదు అమ్మ అమ్మ చెప్పి ముందుకు వెళ్తాం బాగా పుట్టరు అమ్మ చెప్పి ముందుకు వెళ్తాం. మా వాళ్ళు అమ్మని చెప్పేసి ముందుకు ప్లేస్ అవును అది వీడిగా కాపర్ మాది పెట్టుకో. చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. బ్రిటిష్ వాళ్ళు పూర్వం మనం పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఎంతమందో మహనీయుల త్యాగఫలం, రక్త తర్పణం, ఎంతోమంది జైలు పాలయ్యారు. ఎన్నో బాధలు పడి బ్రిటిష్ వాళ్ళ ద్రాస్య సుంకాల నుంచి మనకు స్వేచ్ఛా వాయులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ 1947 ఆగస్టు 15వ తేదీ అనేది మానవ జాతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనం ఈరోజు ఆ మహనీయుల త్యాగాన్ని స్మరించుకోవాలి. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు ఉయ్యాల నరసింహారెడ్డి గారు కావచ్చు, దుర్గాబాయి దేశ్ముఖ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, తాంతి తోపే, నానాజీ, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది వాళ్ళ జీవితాలని కంప్లీట్గా పోగొట్టుకొని దేశం కోసం వాళ్ళ రక్తాన్ని చిందించి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ త్యాగ ఫలితమే. కాబట్టి
మనము ఈ భారతదేశ పౌరులుగా మనం ఒకటి చేయాలి. అదేంటంటే ఏదైతే మన బాధ్యత ఉందో మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తిస్తే మనం హక్కులు తీసుకుంటాం, బాధ్యతలు మర్చిపోతూ ఉన్నాం. బాధ్యతలను కూడా సక్రమంగా మనం నిర్వర్తిస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుంది, మన దేశం పౌరులు సుభిక్షంగా ఉంటారు, మన దేశం ప్రపంచంలో నంబర్ 1గా ఉంటుంది. ఇంతమంది త్యాగ ఫలితంతో వచ్చిన స్వాతంత్రం 10 కాలాల పాటు మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మన బాధ్యతలను ఎప్పుడూ విస్మరించకుండా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం దేశం గురించి ఆలోచిస్తూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, దేశ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిరంజన్ బాబు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ మధులత, ఆర్ఐ సుధా, బీఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. जाति गीत शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य। कटेसी జామ చెట్లేనా? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా చిట్టమూరు మండల రైతాంగానికి, ప్రజలు మరియు ఆఫీస్ స్టాఫ్, ఇక్కడ విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ తెలుసు, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి విముక్తి చెంది మనం ఈరోజు స్వాతంత్రం సాధించుకొని ఈరోజు స్వతంత్రంగా మన పరిపాలనా చట్టాలతో మనం ఈరోజు జీవిస్తున్నటువంటి ఈ క్షణం చాలా అద్భుతం. దాదాపు 79 సంవత్సరాలు దాటి 80వ సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, ఈ యొక్క స్వాతంత్రం ఆషామాషిగా రాలేదు. ఎంతోమంది త్యాగ నిరతి చెంది, మరణం చెంది, ఎంతోమంది పోరాటం చేస్తే బ్రిటిష్ వారి నుంచి మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాం. అయితే మనం ఈరోజు వారి యొక్క గుర్తుల్ని మనం నెమరు వేసుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదట మన అఖండ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే మొట్టమొదట మనమే పరిపాలించుకుంటూ ఉన్నాం. మన పరిపాలన తర్వాత రాజులు, తర్వాత మనకి ముస్లిం రాజ్యాలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు, మనకి ఔరంగజేబు, జహంగీరు వీళ్ళు పరిపాలించారు. అయితే జహంగీర్ కాలంలో మనకి బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు అంటే యూరప్ దేశాల నుంచి మన దేశానికి రావడం జరిగింది. ఎందుకంటే వ్యాపార నిమిత్తం. ముఖ్యంగా మనకి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, అక్కడ మసాలా దినుసులు, అక్కడ చల్లని ప్రదేశంలో మసాలా దినుసులు అనేటివి ఉండవు. ఇక్కడ మనకి మసాలా దినుసులు అనేటివి ఇక్కడ పండుతాయి కేరళ ఇటువంటి ప్రదేశాలలో. వాటిని ఇక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ అమ్మితే
ఇక్కడ మనం రూపాయి కొంటే అక్కడ 200 రూపాయలు లాభాలు వచ్చాయి. అందుకని చెప్పి 1498లో మొట్టమొదటిగా పోర్చుగీసు నాయకుడైనటువంటి వాస్కోడి గామా మన దేశంలో మొట్టమొదటి కాలికట్ అనే ప్రదేశానికి రావడం జరిగింది, కేరళలోని. అప్పుడు ఎక్కడన్నా ఎవరు పరిపాలిస్తున్నారంటే జహాంగీర్ పరిపాలిస్తున్నారు. జహాంగీరు అనుమతులు తీసుకొని కొంత ప్రదేశంలో అంటే ఎక్కడైతే కేరళ, మచిలీపట్నం మన రాష్ట్రంలో ఇటువంటి ప్రదేశాలలో వాళ్ళు అనుమతులు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి రైతాంగంతో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని ఈ యొక్క స్పైసెస్, ఈ సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని అక్కడ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి పోర్చుగీస్ అంటే యూరోప్ దేశాల్లో అమ్ముకోవడం జరిగింది. అంటే ఒకరిని చూసి చాలా లాభాలు వస్తున్నాయని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇట్లా అనేక దేశాల వాళ్ళు మన దేశానికి రావడం, ఇక్కడ అనుమతులు తీసుకోవడం, తర్వాత పోయి అమ్ముకొని ఆ లాభాలను గడిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్ధవరం గ్రామంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు, పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 8వ స్వాతంత్ర దినోత్సవ వేడుక. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే డర్టీ పిక్చర్ చూపిస్తాం. బుధురు గురువైపై టీడీపీ నేతల ఘాటు వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.